ఓకే. యూజువల్ గా నాకు శాలరీ వచ్చేదాకా నేను షాపింగ్ కి వెళ్ళను జనరల్ గా. Until I get salary, I don't go to shopping. అది షాపింగ్ కి టూ టూ షాపింగ్ అనకూడదండి. డోంట్ గో Okay, షాపింగ్ అని కానీ డోంట్ గో I ఫర్ don't go షాపింగ్. shop. ఫర్ షాపింగ్. ఓకే. Okay, okay, okay. I don't go for shopping. ఎందుకంటే షాపింగ్ ఈజ్ నాట్ ఏ ప్లేస్. ఓకే. ఇట్స్ Okay, అన్ యాక్షన్. అంటే షాపింగ్ అనేది ప్లేస్ కాదండి, అదొక యాక్టివిటీ అన్నమాట. కాబట్టి ఇప్పుడు okay. సార్ మీరు చెప్పండి సార్, సారీ. రైట్ చెప్పండి. ఇంగ్లీష్ లోనే మీరు ఒకసారి చెప్పండి సార్. షాపింగ్ ఈజ్ నాట్ నాట్ ఏ ప్లేస్, ఇట్స్ అన్ యాక్టివిటీ. దట్స్ వాట్ ఐ టోల్డ్. సో టూ యూస్ చేయకూడదు. టు యూస్ చేయకూడదు, ఫర్ యూస్ చేయాలి. ఓకే సార్. ఓకే. ఓకే సార్. అది ప్లేస్ కాదు అలాగే మార్నింగ్ వాక్ కూడా. ఐఎమ్ గోయింగ్ టు మార్నింగ్ వాక్ అంటే కుదరదు. ఐఎమ్ గోయింగ్ టు మార్నింగ్ వాక్ అంటే ఏంటి? మార్నింగ్ వాక్ అనే ప్లేస్కి వెళ్తున్నట్ట. మార్నింగ్ వాక్ ఈజ్ ఓకే. నాట్ ఏ ప్లేస్. ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ గ్రౌండ్ ఫర్ మార్నింగ్ వాక్. ఓకే. ఓకే. అంటే ఎస్. మార్నింగ్ వాక్ కోసం వెళ్తున్నాం తప్ప మనం మార్నింగ్ వాక్ అనే ప్లేస్ కి వెళ్ళట్లేదు. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు మార్నింగ్ వాక్ అనొద్దు, ఐఎమ్ గోయింగ్ ఫర్ మార్నింగ్ వాక్ అనాలి. ఐఎమ్ గోయింగ్ టు పిక్నిక్ అనొద్దు, ఐఎమ్ గోయింగ్ ఫర్ పిక్నిక్ అని చెప్పేసి అనాలి. అలాగే ఐఎమ్ గోయింగ్ టు షాపింగ్ అనొద్దు, ఐఎమ్ గోయింగ్ ఫర్ షాపింగ్ అని చెప్పాలి. ఓకే. ఓకే సార్. ఓకే ఎస్ అండి. రైట్. ఇప్పుడు చెప్పండి. ఆ, నాకు ఎస్. శాలరీ వచ్చేదాకా నేను జనరల్ గా షాపింగ్ కి వెళ్ళను. అంటిల్ ఐ గెట్ until I get salary, I don't go for shopping. ఓకే. నాకు గనుక శాలరీ వస్తే జనరల్ గా షాపింగ్ వెళ్తాం. If I get salary, I I go shop. I go for shopping. ఉమ్, నాకు శాలరీ రాకపోతే నేను షాపింగ్ కి వెళ్ళను. If I don't get salary, sorry, if I don't get salary, I don't go for shopping. అన్లెస్ Unless I get my salary, I don't go for shopping. నాకు శాలరీ రాగానే షాపింగ్ కి వెళ్తుంటాను. As soon as I get my salary, I go for shopping. ఓకే. Immediately after I get my salary, I go for shopping. ఓకే. Soon after I get my salary, I go for shopping. ఓకే. ఆమ్, నేను శాలరీ రాకముందే షాపింగ్ కి వెళ్తాను. Before I get my salary, I go for shopping. అది ఆ నేను శాలరీ వచ్చాక షాపింగ్ కి వెళ్తుంటా. After I get my salary, I go for shopping. ఓకే. శాలరీ వచ్చినప్పుడు వెళ్తుంటా. When I get my salary, I go for shopping. వెరీ గుడ్. ప్రెసెంట్ అండ్ ప్రెసెంట్ చాలా బాగా చెప్పారు. నైస్. ఇప్పుడు పాస్ట్ అండ్ పాస్ట్. Yes, sir. నేను శాలరీ వచ్చేదాకా షాపింగ్ వెళ్ళలేదు. Until I got my salary, I didn't go for shopping. శాలరీ కనుక వచ్చి ఉంటుంటే నేను షాపింగ్కి వెళ్ళిపోయి ఉండేది. If I had గాట్ gone my salary, గాట్ గాట్. okay, if my had got my salary, I wouldn't have gone. ఐ వుడ్ హ్యావ్ ఐ వుడ్ హ్యావ్ గాన్ టు I షాపింగ్. would have. I would have gone to shopping. వన్ Yes. మోర్ టైమ్. If I had got my salary, I would have uh, gone to shop. షాపింగ్. ఓకే. నాకు గనుక శాలరీ వచ్చి ఉండకపోతే షాపింగ్ కి వెళ్ళుండేదాన్ని కాదు. If I hadn't got my salary, I wouldn't have gone to shopping. ఓకే. అన్లెస్ Unless I had got my salary, I wouldn't have gone to shopping. గాన్ ఫర్. Sorry, gone for shopping. I wouldn't have gone for shopping. ఓకే. రైట్. నాకు శాలరీ రాగానే షాపింగ్ కి వెళ్ళిపోయాను. As soon as I get my salary, sorry, గాట్ I got my salary,
Yeah, as soon as I got my salary, I would I went for, have went for, gone for shopping. I went Sir, for. sir, I went for shopping. Okay. Soon after తో చెప్పండి. Soon after I got my salary, I went for shopping. Okay. Immediately after I got my salary, I went for shopping. రైట్. నాకు శాలరీ రాక ముందే షాపింగ్కి వెళ్ళిపోయాను. Before I got my salary, I have gone I had for shopping. I had Had gone for shopping. ఓకే. శాలరీ వచ్చాక షాపింగ్కి వెళ్ళాను. After I had got my salary, I went for. I would sorry, I went for shopping. ఓకే రైట్. నాకు శాలరీ వచ్చినప్పుడు అప్పటికే నేను షాపింగ్కి వెళ్ళాను. When I got my salary, I had gone for shopping. ఎస్, లేదా బీన్ అన్న ఐ హ్యాడ్ బీన్ ఫర్ షాపింగ్ అంటే కరెక్ట్ గా ఉంటుంది. ఓకే రైట్. Okay. నెక్స్ట్ ఇంకొకటి ఫ్యూచర్ అండ్ ఫ్యూచర్ తో చూద్దాము. ఓకే. నేను రేపు శాలరీ వచ్చేదాకా షాపింగ్కి వెళ్ళను చెప్పాలి. Until I get my salary, I won't go for shopping. నాకు గనుక శాలరీ వస్తే షాపింగ్కి వెళ్తాను. If I get my salary, I will go for shopping. నాకు గనుక శాలరీ రాకపోతే షాపింగ్కి వెళ్ళను. If my If I if don't, don't my sal if don't get my salary, I won't go for shopping. okay, unless unless I get my salary, I won't go shopping. ఓకే, నాకు శాలరీ రాగానే షాపింగ్కి వెళ్తాను. As soon as I get my salary, I will go for shopping. Soon after I get my salary, I will go for shopping. Immediately after I get my salary, I will go for shopping. yes, right. నేను శాలరీ రాకముందే షాపింగ్కి వెళ్తాను. Before I get my salary, I will go for shopping. నేను శాలరీ వచ్చాక ఆఫీస్కి వెళ్తాను. After I get my salary, I will go for shopping. శాలరీ వచ్చినప్పుడు వెళ్తాను. When I get my salary, I will go for shopping. yes, very good, very good. చాలా బాగా చెప్పారు. Thank you, sir. నైస్. Past ఒకటే కన్ఫ్యూజింగ్ ఉంది సార్ కొంచెం. అవును, పాస్ట్ ఒకటే కొంచెం Past కష్టం. Hmm. అది కొంచెం కష్టం. అవును నేనే సార్. చెప్పాను కదా, కొద్దిగా కష్టంగా అవును సార్. అనిపిస్తాయని. ప్రాక్టీస్ Yes. చేస్తే ఈజీ అయిపోతాయి. ఓకే. Yeah, sir. Thank you, sir. Bye. ఓకే మేడం, రైట్.